పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి కూతలు కూస్తే వీర మహిళలు తాట తీస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు హెచ్చరించారు. లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు ఆర్కే రోజాపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి ఇంటిపై ఏదో దాడులు జరిగినట్లు, దానిని వైసీపీ వాళ్లు రోజుకొకళ్లుగా వచ్చి ఎగ్జిబిషన్ చూసినట్లుగా చూసి వెళుతున్నారని దుయ్యబట్టారు. రోజా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిందా, పవన్ కళ్యాణ్పై దుమ్మెత్తి పోసేందుకు వచ్చిందా అని నిలదీశారు. జనసేన నేతలపై వైసీపీ నాయకులు ఎవరైనా అనవసరంగా మాట్లాడితే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తున్నామా, వ్యక్తిగతం కోసం పనిచేస్తున్నామా అనేది నీ నాయకుడిని మా నాయకుడిని ఒకసారి బేరేజ్ వేసుకుని చూడు. రోజా నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగితే ఎప్పుడెప్పుడు అంటున్నారు మా వీర మహిళలు కూడా. మీ అన్న సిటీకి వేస్తే ఏదో చేస్తా ఉంటాను, మీ అన్న సిటీ తర్వాత మీ అన్న తిప్పదేస్తానంటే తిప్పదేశం కాదు, నేను ఊహించుకో నువ్వే ఏం చేస్తాను. ఇది అవతారం చూస్తే ఇది ఎలా క్వార్టర్ ఆఫీస్ వచ్చినట్టున్నాం. వీడియో దగ్గర నుంచి చూస్తే మాకు అంతే అనిపిస్తుంది. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలియకుండా మాట్లాడుతున్నాం. గతంలో మనం మంత్రి పదవి చేశాం, ఏం చేసావు గుర్తులేదా? ఏదో వీడియోలు దాస్తున్నాము, మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత చేస్తాము, వచ్చే సంగతి ఏమో కానీ తమరు మంత్రిగా చేశారు టూరిజం అండ్ క్రీడల శాఖ. ఆడుదాం ఆంధ్ర పెండింగ్ ఉంది, అవేసి పెడతాం ఎందుకు, వెయిట్ చేయి. ఏదో సింపతి చూపిస్తున్నట్టున్నారు కానీ సరే జనసేన ప్రభుత్వం తీస్తాం. రేపే రాస్తా గవర్నమెంట్ కి ఆడుదాం ఆంధ్రలో జరిగినటువంటి అవినీతిని ఎందుకు తాత్సారం చేస్తున్నారో రేపే లెటర్ రాస్తా గుంటూరు జిల్లా నుంచి. ఇలా వచ్చి మాట్లాడుతున్నావు కదా, చూద్దాం. నీ బాబోతో కూడా తొందరగా వస్తుంది. నువ్వే మాట్లాడదు మా పవన్ కళ్యాణ్ గారి గురించి. నీ బొత్తికేంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏదైతే జరిగిందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో నీ యొక్క డ్రామాలేంటి? నీ అంబట తీసుకెళ్తే మనిషికి ఎంత తీసుకున్నావు నువ్వు? నీకు దూరంగా ఉన్న వాడికి ఎంత? నిన్ను రుద్దుకుంటూ గుళ్ళోకి వచ్చినాడికి ఎంత? ఒకసారి చెప్పాలి కూడా. నువ్వు చాలా ధైర్యం వస్తున్నావు కదా నువ్వు. ఒక్కొక్కసారికి నీ ఎంబడ ఎంతమందిని తీసుకెళ్ళావు, వాళ్ళలో ఒక్కొక్కటి దగ్గర నుంచి ఎంత తీసుకుని నువ్వు వెళ్ళావు. నువ్వు అసలు ఎన్నిసార్లు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకున్నావు, ఎన్ని వేల మందిని తీసుకెళ్ళావు, వాళ్ళ దగ్గర ఏ రకంగా కలెక్ట్ చేసావు, అది కూడా తెస్తాం. రికార్డు అది కూడా తెస్తాం. నువ్వు మంత్రి హోదాలో ఎన్నిసార్లు తిరుమల తిరుపతి దర్శించుకున్నావు, ఎంతమందితో వెళ్ళావు, ఇంటూ లెక్కేస్తాం. చెప్పానే దూరంగా ఉన్నవాడికి ఎంత, నీ దగ్గరగా ఉండి నిన్ను రుద్దుకునే వాడికి ఎంత, ఇవన్నీ తెస్తాం. మొత్తం వస్తాయి. ఎవరు ప్యాకేజీలో, ఎవరు డబ్బుల కోసం చేస్తున్నారో, ఎవరు ప్రజల కోసం చేస్తున్నారో, ఎవరు రాష్ట్రం అభివృద్ధి కోసం చేస్తున్నారో త్వరలోనే తెలుస్తాం. రోజా తొందరపడకు. ఇది నోరుంది కదా, ఇది కొంచెం మాట్లాడేది యుక్తి దేవుడు ఇచ్చాడు కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మాట్లాడుకో. మేము కాదు అట్లా. జనసేన జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ వస్తే ఆల్రెడీ అనుభవించావు. మళ్ళా ఏదో అనుకున్నావు. నాకు తెలిసి నీకు సీటే ఉండదు రేపు. పవన్ కళ్యాణ్ రెడ్డి అందరూ సీట్లు వస్తాను అనుకున్నాము. మీ జగన్ అన్న నీ అన్న నీకేమి ఇవ్వడు. ఏం మాట్లాడుతున్నావు? అరవ శ్రీధర్ గారి గురించి ఎందుకు నీకు ఇక్కడ కొన్ని వచ్చింది? రాంబాబు గారు పరామర్శనానికి అంతలో చూసుకునే. అరవ శ్రీధర్ గారి గురించి ఎందుకు, జనసేన పార్టీ గురించి ఎందుకు కత్తిరస్తాం? నోరు చెప్తున్నా. జనసేన పార్టీలో అంట చిల్లరగాళ్ళు అంట. నీ అమ్మ చూడు, నిన్న అంబటి రాంబాబుని మీ అన్న పరామర్శించడానికి వచ్చిన రోజున అంబటి రాంబాబు ఇంట్లో వెండి బంగారం పోయిందంట. ఎవరు చిల్లర దొంగలు? నీ పార్టీ వాళ్ళ? ఎవరు చిల్లర దొంగలు? బయట రాకుండా ఆపుకున్నారు, రాంబాబు ఇంట్లో కొట్టేశారంట. చిల్లర దొంగలను పెట్టుకున్నటువంటి నువ్వు కూడా వచ్చి జనసేన పార్టీ గురించి మాట్లాడతావు. తాగి రామాకు ఎప్పుడు కూడా గుంటూరుకు వచ్చేటప్పుడు కానీ జనసేన గురించి మాట్లాడాలనుకున్నప్పుడు కానీ ఒకట్లే, నీకు జనసేన గురించి మాట్లాడాలంటే ఒళ్ళు తెలియకుండా తాగాళ్ళు. అందుకని ఖచ్చితంగా నువ్వు ఇలా పవన్ కళ్యాణ్ గారి నుంచి అనాలి కాబట్టి ఏదో క్వార్టర్ ఆఫీస్ వచ్చినట్టున్నావు. నీ ముఖం చూసి అట్లా ఉంది. దయచేసి చెప్తున్నా, రాజకీయాల్ని హుందాగా నడపాలని చెప్పేసి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. కొన్ని సిద్ధాంతాలతో. మీకులాగా సిద్ధాంతాలు లేకుండా ఎట్లా పడితే అట్లా చిల్లర దొంగలు పెట్టుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పక్కన పెట్టు. ఎవడు భాగవతం ఏంటో, ఎవడు దొంగో, ఎవడు చిల్లర దొంగో, ఎవడు ఎన్ని దొంగతనాలు చేసి ఎన్ని కేసులు పెట్టుకుని వచ్చారో మొత్తం బయటకు వస్తుంది. దయచేసి జనసేన జోలికి వచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీలో ఎవరు చేసినా కానీ ఉపదేస్తాం. అందరి పట్ల రోడ్డు మీద ప్రజల మధ్యలో ఉపదేస్తాం. అంతదాకా తెచ్చుకోకుండా మీ పట్టికి మీరు ఉండండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు మంచి ఒకే ఏకైక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ గురించి కనుక వల్ల గారు ఎప్పుడైనా